జై శ్రీకృష్ణ. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో పక్షులు, జంతువులు అన్నీ చాలా కలిసిమెలిసి ఉండేవి. చాలా చక్కగా ఆటలాడుకుంటూ ఉండేవి. వాటి జీవితం చాలా అందంగా ఉన్న రోజుల్లో ఒకరోజు అనుకోకుండా అడవికి నిప్పంటుకుంది. అది కొంచెంగా మొదలయ్యి చాలా పెద్దదైపోయింది. ఇది చూసిన జంతువులు, పక్షులు అన్నీ చాలా భయపడిపోయి తలో దిక్కుకు పారిపోయాయి. చేతకానివి, బలం లేనివి మంటల్లో కాలిపోయి చనిపోతున్నాయి. కొన్ని మాత్రం ధైర్యాన్నంతా కూడబెట్టుకుని వేరే చోటికి వెళ్ళిపోతున్నాయి. అక్కడున్న ఒక చిలక మాత్రం చెరువు దగ్గర నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఆ మంటల్లో అరుపుతూ ఉంటుంది. ఇది చూసిన ఒక కొంగ ఇలా అడుగుతుంది, ఒసేయ్ పిచ్చిదానా, నువ్వు తెచ్చే ఒక గుక్కుడు నీళ్ళతో అడవంతా ఆర్పేద్దామనుకుంటున్నావా అని అడుగుతుంది నవ్వుతూ. అప్పుడు ఆ చిలక ఇలా చెప్తుంది, అవును, నువ్వు చెప్పింది నిజమే, నా వల్ల కాకపోవచ్చు, కానీ నేను ఇలా తేగా ఏమో చెప్పలేం, ఒకవేళ ఆరిపోవచ్చు అడవంతా అంటుంది. ఎలా అయితే వర్షం పడినప్పుడు చినుకు చినుకు మొదలయ్యి చాలా పెద్ద వరద ఎలా అవుతుందో, ఇక్కడ నేను ఒక్కదాన్నే లేను, మనందరం ఉన్నాం. చాలాసార్లు మనం ఈ అడవిలో ఆడుకున్నాం, చాలా ఆనందంగా ఉన్నాం, మనమే ఈ అడవిని కాపాడుకోవాలి మనందరం కలిసి అని చిలక చెబుతుంది. ఈ మాటలు విన్న కొంగ, ప్రతి పక్షి, ప్రతి జంతువులు అవును మనందరం పారిపోకూడదు, మనం నీళ్ళు తీసుకురావాలి అనుకుని అన్నీ కలిసి చెరువు దగ్గరికి వెళతాయి. అప్పుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి అవి వాటికి సరిపడగా నీళ్లు తీసుకుని అడవిని అంతా ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అన్ని జీవులు కూడా చాలా కష్టపడి నీళ్లు తీసుకెళ్ళి అడవంతా ఆర్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా జీవులన్నీ కూడా చాలా శ్రమపడి అలా ప్రతి జీవి కలిసిగట్టుగా పోరాడి ఆఖరికి విజయం సాధిస్తాయి. అడవిలో చెలరేగిన మంటలని ఆర్పుతాయి. అడవిలో ఉన్న జంతువులు, పక్షులు అన్నీ కూడా చిలకకి చాలా ధన్యవాదాలు చెబుతాయి. అప్పుడు చిలక ఇలా అంటుంది, అడవనేది నాదొక్కదాందే కాదు, మనందరి అమ్మ, అందుకే మనందరం కలిసిగట్టుగా పోరాడాము, ఇది మనందరి విజయం అంటుంది. అప్పుడు ఏనుగు ఇలా అంటుంది, ఈ చెరువు కూడా మనల్ని కాపాడింది, ఇది చాలా చిన్నదిగా ఉంది, దీన్ని మనం పెద్దదిగా చేసుకుంటే ఎప్పుడో అప్పుడు మనల్ని కాపాడుతుంది అని అంటుంది. ఏనుగు మాట విన్న జంతువులు, పక్షులు సరే అని ఏనుగు చెప్పినట్టే చెరువుని చాలా పెద్దగా చేసుకుంటాయి. అప్పటి నుంచి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఆ అడవిలో. ఈ కథలో నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం. ఏ పనినైనా కలిసికట్టుగా చేస్తే విజయం మనదే. ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి. శ్రీరామ రక్ష.